నా మూతి బాగుంది కాబట్టి నువ్వు చేసుకున్నావు తెలుసా విషయం. నా మూతికి పెళ్ళి పెడతానావా నువ్వు? నీ మూతి కాక పక్కన వాళ్ళ మూతికి పెడితే ఏమన్నట్టారా? వాళ్ళు నా మూతి వాళ్ళు కొట్టారు. అదే నా మూతి బాగుంది కాబట్టి చేసుకున్నావు. అదే నేను నల్లగా ఉంటే నువ్వు చేసుకుంటావా? చేసుకునేవాడిని. అబ్బో ఇంకా సార్లే. ఆ టైంలో ఎట్టుండేదో ఇటోలే మచ్చగా మాట్లాడేది. దిష్టి తగులుతుంది తింటాండావు. నాకే కదా దిష్టి తగిలేది. నీకేమి 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 నాకే కదా దిష్టి పెడితే బాధ. పక్కన నీకేం బాధ? నీకేం బాధలేదులే. నేనేమైపోయినా నీకేం బాధలే. అయ్యబ్బా అయితే ఏమైపోవాలనుకుంటాను? ఇప్పుడు ఏంది నీ పంచాయతీ? జాంకాయలు కొరికి ఆడబడచ్చు. నీకేమి? ఇవి నావి జాంకాయలు. నువ్వేమైనా కొనుక్కొచ్చున్నావా? ఉడతా తినేసింది నువ్వు తింటాడావు. మళ్ళీ నువ్వు తినేస్తాడు నేను తినామా? అది నా ఇష్టం. నా జాంకాయ నేను కొనుక్కొచ్చి ఇచ్చానా? నాకే కొనుక్కొచ్చి ఇస్తాడావా? కాదు, ఇంటిలో చెట్టు ఉంది, ఆ చెట్టు జామకాయ తీసుకొని తింటాడావు కదా, వేస్ట్ ఎందుకు చేస్తావు? అది నువ్వెందుకు అడుగుతానా అంటానా నేను. నేను కాకపోతే ఎవరు అడుగుతారు? అడిగే విధానం వేరు. మేడం మీరు అలా కొరికి పడేస్తే ఎవరు తింటారు మేడం? నీ మొగుడు బంగారు మొగుడు తింటాడు మేడం. ఇది కూడా కొరికి ఆడి పెడతావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ముక్కలు కట్ చేసి జమ ముక్కలు నీ నోట్లోనే బొక్కేస్తా. బాగుండవులే. పొద్దున్నే కొట్లాడ పెట్టుకోనికే నాతో నువ్వు మాట్లాడేది. రభస రభస రభస. ఆ రభస లేకుంటేనే భార్య భర్తలు ఎలా అవుతారు బంగారం? చెప్పు బంగారం. లేచిన నుంచి ముసలోళ్ళ లెక్క కనుక్కుంటుంటావు. ఆ మాత్రం ముసలు ఉండబట్టే ఓ విషయాలు పద్ధతిగా ఉంటారు. బాగోదులే. చూడండి, మంచోడు తామస్ అని అడుగుతుంటారు కదా. ఒకటి శాతం చెప్పాలనా? చెప్పు. మంచినీళ్ళు అనుకుని దగ్గర పోతే అది రొచ్చ అయిందని. మంచోడు అంటే మంచోనికి వెళ్ళి పీసినాడంట. అది బాగాలేదు. అది మా ఆయన అంటున్నాడు. అందుకు అది ఓళ్ళైంది, బాగలేదు. మంచినీళ్ళ కాడికి పోతే అది రొచ్చ నీళ్ళు అయినాయని ఊరికి అన్నారా అని చెప్పాలి. అదే మంచోడు అనుకుంటే మంచానికల్లా వేసిపోతున్నావు నువ్వు. మంచానికి వేయడానికి ఏముంది? నువ్వు పొద్దున్నే నాతో పంచాయతీ. నీతోనే పంచాయతీ. పక్కన వాళ్ళ పెట్టుకుంటే ఎట్లా చెప్పు? పద్ధతిగా ఉండదు. అందుకే వీళ్ళకి వినిపించన్నా నీ మాటలల్లా. మంచోడా మా తమసు, అందుకే నువ్వు యూట్యూబ్ లో వీడియోలు ఎత్తున్నా అంటుంటారు. అవు వాళ్ళు నిజమే చెప్తున్నారు పాపం. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నన్ను మంచోళ్ళు అంటారు. మంచోళ్ళు నువ్వు రేషన్ నుంచి కొనుక్కుతూనే అంటాను నన్ను. జాంకాయలు తింటే ఎందుకు తింటున్నావు జాంకాయలు అంటున్నాడు. నేను ఎందుకు తింటాడావు అనలే, ఎలా తింటాడావు? పద్ధతిగా తింటాడావా లేకుంటే ఇసిరేసి తింటాడావా అని అంటాడా. అది నా ఇష్టం అంటున్నా నేను. అది ఇష్టం కాదు, తిండిని భయభక్తులతోనే తినాలా, అప్పుడే అబ్బుతాయి ఏవైనా కానీ. అది జామకాయ అయినా తిండి అయినా ఇంకేంకైనా. చాలేం నీ వ్యాపారం అనుకో. వ్యాపారము? ఏ వ్యాపారం చేసినాను? బుట్ట జాంపళ్ళ బుట్ట బల్లో జాంపళ్ళనేమో అడగండి అట్లా.